రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు పూర్తయింది. మనం మామూలుగా ఒక మనిషి ఆయుష్ని మనం లెక్క కడితే 100 సంవత్సరాలను లెక్క కడతాం. ఆ 100 సంవత్సరాలలో ఏ పనులు చేయాలా అంటే ఈ శాసనసభకు కానీ ఈ ప్రభుత్వానికి కూడా పూర్తి ఆయుష్ 5 ఏళ్ళు. 5 ఏళ్లలో సగకాలం పూర్తి కావచ్చినప్పటికి కూడా వారు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చకుండా రుణమాఫీ అన్నారు, అవి సగమే చేసిరు. ఏదో కుంటి సాకులు చెప్తూ రేషన్ కార్డు లేదనో ఇంకేదో అని ఇంకో ఒక కుటుంబంలో ఉండను అంటే ఆ కుటుంబాలకు రేషన్ కార్డు లేదనో ఏదో సాకులు చెప్తూ అన్ని కరెక్ట్ ఉన్న వాళ్ళని కూడా ఏదో రకంగా చెప్తూ అసలు వ్యవసాయ అధికారులను అడిగితే జిల్లాధికారులను అడగమంటారు, జిల్లాధికారులు అడిగితే మేము ప్రభుత్వానికి పంపించినమంటారు. అసలు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలకు కూడా మేము అడుగుతున్నామండి, సమాచారం లేదు, త్వరలో చెప్తామంటారు. అంటే ఇంకా ఈ ఎమ్మెల్యేలు ఎప్పుడు తెలుసుకుంటారు, ఎన్నడూ చెప్తారు, ఎన్నడూ ఈ రుణమాఫీ చేస్తారు? రుణమాఫీ ఒకటే కాదు, 6 గ్యారంటీలు లేనటువంటి 6 గ్యారంటీలు ఇచ్చారు. ఆ గ్యారంటీలు కూడా ఇంతవరకు నెరవేర్చలే. సరే, ఇవన్నీ నెరవేర్చకపోగా గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలక్షన్ ముందర అంటే లాస్ట్లో చేసినటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా ఎంబీ రికార్డ్ అయ్యి చెక్లు వచ్చినాయి. ఆ బిల్లులు కావాలంటే ఆర్థిక శాఖ దగ్గరనట 12% ఇవ్వాలన్నట, లక్షకు 12,000 రూపాయలు చెల్లించాలట. ఈ లంచాలు తీసుకొని అంటే ఈడ కూడా ఏమవుతుందంటే ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, ఒక ఉప ముఖ్యమంత్రి ఉంటాడు. ఉప ముఖ్యమంత్రి ఏమో ఆర్థిక శాఖ నిర్వహిస్తాడు. ఆయన మీద తప్పుడు రిపోర్ట్లు పంపించాలంటే ఆయన నిర్మోమాటంగా 12% తీసుకుంటే ఈయన సీట్ కేసు లేకుండా అరే డిప్యూటీ ముఖ్యమంత్రి తప్పు చేస్తుండని ఈయన రిపోర్ట్ పంపిస్తాడు. ఈయన ఏం చేస్తాడు, ఏదైతే కంపెనీలకు సంబంధించి నిన్నమొన్న ఏదైతే కంపెనీలకి దాన్ని మార్చి ఆ భూములు అమ్ముకునే అంటే రేవంత్ రెడ్డి కుంభకోణాలనేమో డిప్యూటీ ముఖ్యమంత్రి ఢిల్లీకి పంపిస్తాడు, డిప్యూటీ ముఖ్యమంత్రి కుంభకోణాలనేమో రేవంత్ రెడ్డి పంపిస్తాడు. ఒకరికొకరు సీటు కాపాడుకునే ప్రయత్నంలో అవినీతిలో పోటీ పడుతూ రిపోర్ట్లు పంపిస్తూ ఈ రకంగా వీళ్ళు ఈ 5 ఏళ్ళు ఇదే పోటీ పడతారు. కానీ ఈ ప్రజలకు కానీ ఈ తెలంగాణ ప్రజలకు ఎటువంటి మేలు చేసేవాళ్ళు కాదు. ఖచ్చితంగా ప్రజలందరికీ అర్థమైపోయింది. ఖచ్చితంగా మళ్ళీ కూడా రాబోయే ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటూనే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రజలందరూ కూడా విశ్వసిస్తారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే గ్రామాలలో ఏం చేస్తారంటే చిన్న వాటికి పోలీసులని అంటే ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ పోలీస్ యంత్రాంగం ఉందని చెప్పేసి చిన్న వాటికి కేసులకు గురి చేస్తే మేమేం చేస్తున్నామంటే చిన్నవి ఉంటే మా లెవెల్లో మాట్లాడుతున్నాం, మా దగ్గరలో అడ్వకేట్లను పెడుతున్నాం. ఇంకేమన్నా పెద్దగా ఉంటే పార్టీ సపోర్ట్ తీసుకుంటున్నాం. పార్టీ కూడా మాకు అడ్వకేట్లను పెట్టింది. పార్టీ హైకోర్టులో కూడా కేసులు వేస్తున్నాం. అంటే ఈ కేసులు ఎదుర్కొని ఒక మనోధైర్యం ఇస్తున్నాం. ఇది మా కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ. ఒక 2 సంవత్సరాలు పూర్తయింది, ఇంకా 2 ఏళ్లలో ఆ గవర్నమెంట్ పోతుంది, వచ్చేది మన గవర్నమెంటే. ఖచ్చితంగా అధికారులకు కూడా అర్థమైంది, పోలీసు వాళ్ళకి అర్థమైంది, అందరికీ అర్థమైంది. ఇంకొక సంవత్సరం చేస్తారేమో అక్రమాలు, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది టీఆర్ఎస్ గవర్నమెంట్ అని వాళ్ళందరూ ఉంటారు. కనుక అందరూ ధైర్యంగా ఉండండి, ధైర్యంగా కేసులు ఎదుర్కొందామని. కేసులనే కాకుండా గ్రామాల్లో ఆగిపోయినటువంటి అభివృద్ధిని కూడా ఖచ్చితంగా ఈ అభివృద్ధిని అంతా కూడా ఇప్పుడు నూతనంగా సర్పంచ్లు ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు ఈ స్టేట్ గవర్నమెంట్ ఎన్నడూ ఇవ్వలేదు. 10 ఏళ్ళు ఈ 5 ఏళ్ళు ఈ 2 ఏళ్ళ నుంచి ఏమి ఇవ్వలేదు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి 15th ఫైనాన్స్కు ఈయన ఏదైతే ఇంతకుముందుకు వచ్చిన లెక్కలేదో పంపించండి, ఆ కాయిదాలు ఏదో పంపిస్తే రిలీజ్ చేద్దామంటే దానికి కూడా మినమీసాలు లెక్క వేస్తూ ఆ పైసలు కేంద్ర ప్రభుత్వానికి వేరేస్తూ ఆయనకు అంటే ఈ బడేబాయి చోటేబాయి వాళ్ళిద్దరి ఒప్పందం ఎట్లా ఉందో ఏం కథనో గ్రామాల్లో అభివృద్ధి కాకుండా నిధులు ఇవ్వకుండా నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లను నిర్వీర్యం చేసే విధంగా వాళ్ళని నిరాశ చెందే విధంగా వీళ్ళంతా కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రభుత్వానికి త్వరలో తగిన గుణపాఠం చెప్తాం.